హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా గల్లీలో అయితే సరస్వతి పూజ చాలా బాగా జరిగిందండి. నిన్న సండే కాబట్టి పిల్లలందరినీ హ్యాపీగా కూర్చోబెట్టి సరస్వతి పూజ అయితే చేపిచ్చారు. సండే రోజు కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు పూజలో పాల్గొనొచ్చని అయితే సరస్వతి పూజ ఆదివారం రోజే పెట్టారండి. ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో చూడండి. చాలా బాగా అనిపించిందనమాట. సరస్వతి అమ్మవారికి తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలందరినీ తెలుపు రంగు దుస్తులలో రమ్మన్నారు. లేదు అంటే సాంప్రదాయ దుస్తుల్లో రమ్మన్నారు. ఇంకా మీద మనోహరం. మీరు ఎంత గట్టిగా చెప్తే సరస్వతి దేవి అంత బాగా మనం చూస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరస్వతీ దేవి అనేది సరస్వతి ముక్తమాయ విభూషిత సంభుగంఠాం మహాభోగాం సర్వ ఆభరణ పూజితాం చేయూర ముగులై దివ్యై. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యి వచ్చారో. ప్రతి ఒక్కరు ఎంత ట్రెడిషనల్గా ఉన్నారో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అందరూ తెల్ల బట్టల్లో ట్రెడిషనల్గా కనిపించడం అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా ఎక్కడ చూసినా పిల్లలు టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటూ తప్ప ట్రెడిషనల్గా కనబడడం అయితే ఉండలేదు. ఈ పూజ రోజు మాత్రం మా దగ్గర ఇంత బాగా రెడీ అయ్యి వస్తారండి పిల్లలందరూ. చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా భక్తి శ్రద్ధలతో సరస్వతి అమ్మవారిని పూజ చేసుకుంటున్నారో. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా పూజ చేస్తున్నారో. నార్మల్గా అయితే పూజ చేయరు, అక్కడైతే అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఒకరిని చూసి ఒకరు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి అయితే అందరు కలిసికట్టుగా పూజ చేసుకుంటున్నారు అన్నమాట. అందుకే ఎప్పుడైనా పిల్లలందరినీ కలిసికట్టుగా పని చేసుకుంటే వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయని అందుకే పెద్దలు అంటారన్నమాట. నార్మల్గా ఇంట్లో పూజలో కూర్చోమంటే కూర్చుంటారో కూర్చోరు. ఇక్కడ కూడా ఎంత బాగా కూర్చున్నారో. మా గానమ్మ కూడా అంతే. నార్మల్గా అయితే ఒక ప్లేట్లో పిల్లలకి తమలపాకులు, అందులో ₹1 పెట్టి పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ అయితే ఇచ్చారండి. ఇక ఆ రూపాయినే సరస్వతి అమ్మవారిగా భావించి వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేస్తున్నారన్నమాట పిల్లలు. ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో చూడండి. ఇంకా సరస్వతి అమ్మవారి అష్టోత్తర నామం అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారన్నమాట ప్రసాదంగా. ఇక తర్వాత నైవేద్యంగానైతే దద్దోజనం, అమ్మవారికి తెల్లది ఇష్టం కాబట్టి దద్దోజనం, పెరుగన్నం అయితే రెడీ చేసిళ్ళు. తర్వాత పాయసం అయితే చేశారండి. చూడండి ప్రతి ఒక్క ప్లేట్లో ఎంత బాగా నిండిపోయినాయో అన్నిటితో. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నైవేద్యాన్ని అయితే అమ్మవారికి చూపిస్తున్నారు. చూడండి ఫోటోలో పెద్దవాళ్ళు పైన, చిన్నవాళ్ళు కింద అయితే కూర్చొని పూజ చేసుకుంటున్నారు. ఇక లాస్ట్లో అయితే పిల్లలకి బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు అయితే గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతసేపు ఓపికగా పూజలో కూర్చున్నందుకు మనం ఏదో ఒకటి ఇస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది. అందుకని చెప్పేసి అయితే పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు అయితే స్పాన్సర్ చేసేసిళ్ళు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి బిస్కెట్ ప్యాడ్ కూడా ఇచ్చారండి. ఇక మధ్య మధ్యలో అవి తినుకుంటా పూజలు అయితే చేసిళ్ళు పిల్లలు. ఎందుకంటే పెద్దోళ్ళు కాదు కదా అందరూ, చిన్న చిన్న పిల్లలు కూడా చిల్లు 1 year 2 years పిల్లలు కూడా వచ్చారన్నమాట. అందుకని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ కూడా స్పాన్సర్ చేసిళ్ళు అన్నమాట. ఇక లాస్ట్లో అయితే మంగళహారతులు ఇచ్చేసి అమ్మవారికి హారతి అయితే ఇచ్చేశారు. ఇక అది ప్రతి ఒక్కరు పిల్లలు చూడండి ఎంత బాగా కళ్ళగద్దుకుంటున్నారో. ఈ విధంగా సరస్వతి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా సరస్వతి పూజ దగ్గర పడిందని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి అయితే దర్శనం చేసేసుకున్నామండి. ఆ తర్వాత పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేపించి చూడండి ఒక ఫోటో అయితే దింపేసాము. ఎందుకంటే వాళ్ళకి అది గుర్తుగా ఉండిపోవాలి కాబట్టి ఒక ఫోటో అయితే దించాము. నార్మల్గా అయితే గల్లీలో ఇంతమంది పిల్లలు ఉన్నారని మాకే తెలియదు, కానీ సరస్వతి పూజ రోజు మాత్రం ఇంతమంది పిల్లలు బయటకు వస్తారండి. అదైతే చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా అమ్మవారికి మల్లెపూల మాల, వెండి పూలతో పూజ అయితే బాగా చేశారండి. ఎంతైనా అమ్మవారికి తెలుపు ఇష్టం కాబట్టి ప్రసాదాలు కూడా తెలుపు రంగు అయినా పెరుగన్నము, అదే దద్దోజనం అయితే పెట్టించారండి. ఇక పిల్లలైతే లాస్ట్లో ఒక ఫోటో అయితే దిగేశారు హ్యాపీగా. చూడండి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంతమంది గ్యాదర్ అయ్యారో. సండే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు. ఇక ఈ విధంగా మా గల్లీలో మా పిల్లల చేత సరస్వతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.